మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని ఒక మొక్కని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే రణపాలాకు. కిడ్నీలో రాళ్ళని అలాగే ఇతర అనేక సమస్యలను తగ్గించగలిగే గొప్ప మూలికిది. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకుందాం. రణపాల అనేది కేవలం ఒక అలంకరణ మొక్క మాత్రమే కాదు. చాలా కఠినమైనటువంటి మూత్రపిండాల రాళ్ళని ఇట్టే కరిగించగలిగేటువంటి ఒక అద్భుతమైన ఔషధ గని ఇది. దీని ఆకుల్ని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చు. ఆకులకు ఉన్న పునరుత్పత్తి సామర్థ్యం చూస్తే శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతారు. ఇది భారతదేశం అంతటా కూడా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఇళ్ల పెరళ్లలో అలాగే చిన్న కుండీల్లో ఎంతో సులభంగా పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా మన ఇళ్లలో పెరిగేటటువంటి ఈ మొక్క అసలు ఏ ఆరోగ్య సమస్యలని అద్భుతంగా పరిష్కరించగలుగుతుంది? ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని పర్ణబీజ అనే పేరుతో పిలుస్తారు. అంటే రాళ్లను పగలగొడుతుంది కాబట్టి పర్యాయపదంగా పాషాణ భేద అని కూడా దీనికి పేరుంది. వాతపిత్త కఫదోషాలను సమతుల్యం చేస్తూ మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ మొక్క కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని వృక్షశాస్త్ర పరిభాషలో బ్రయోఫిల్లం క్యాల్సినియం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే బ్రయోఫిల్లం పిన్నేటం అనే పేరుతో కూడా పిలుస్తారు. పాషాణం అంటే రాయి, భేదనం అంటే పగలగొట్టడం. అందుకే తెలుగులో దీన్ని మళ్ళీ తప్పుగా కొండపిండి చెట్టు అని కూడా లూజ్గా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. కానీ కొండపిండి చెట్టు వేరు, ఈ రణపాలాకు వేరు. అంటే కొండపిండి చెట్టుగా దాని బొటానికల్ సోర్సెస్ ఏంటంటే ఆర్వా లానేటా, అలాగే బెర్జీనియా లెగ్యులేటా అనేటువంటి మొక్కలు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకుంటుంది ఈ బ్రయోఫిల్లం అనేటటువంటి ఈ మొక్క గురించి, ఈ రణపాలాకు గురించి. దీన్ని నిజానికి సంస్కృతంలో పర్ణబీజ అనే పేరుతోటి పిలుస్తారు. ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఈ మొక్కలో ఉండేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలను పూర్తిగా అంగీకరిస్తుంది. దీనిలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్స్, ఆ సూక్ష్మజీవనాశక గుణాలు రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి. ఈ మొక్కలు ప్రధానంగా దళసరిగా ఉండేటువంటి ఆకులు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని సాధారణంగా రసం తీసి 20 మిల్లీలీటర్ల మోతాదుగా తాగొచ్చు. లేదంటే ఆకుని నేరుగా ముద్దలా చేసి ఎక్స్టర్నల్గా లేపనంగా కూడా వాడచ్చు. అయితే దీని ఔషధ ప్రయోజనాలు ఏమిటి? ఇది తెలుసుకుందాం. రణపాల ఆకు లేదా రణపాల అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. మన బాడీ లోపల ఏర్పడేటువంటి కఠినమైన మూత్రాశయపు రాళ్లతో పాటుగా చర్మం పైన బాధ పెట్టే మొండి గడ్డలు, రక్తస్రావంతో కూడినటువంటి మొలలు, గొంతులో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషను, ఇలాగ ఎన్నో సమస్యలకు ఇది మంచి పరిష్కారం కింద మీకు పనిచేస్తుంది. వీటిని గురించి వరుసగా తెలుసుకుందాం. శరీరంలో గడ్డలు అంటే బాయిల్స్, యాప్సిస్ని చాలామంది వీటితో సఫర్ అవుతూ ఉంటారు. చర్మం పైన ఉన్నట్టుండి ఏర్పడే ఈ గడ్డలు మనిషిని తీవ్రమైన అసౌకర్యానికి, భరించలేనంత నొప్పికి గురి చేస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా చేరటం వల్ల చర్మం కింద చీము పట్టి ఇన్ఫ్లమేషన్ తలెత్తి తీవ్రమైన జ్వరానికి దారితీసే ప్రమాదం ఉంది. సరైన టైంలో స్పందించలేదనుకోండి, ఈ గడ్డలు శరీరంలో ఇతర భాగాలకి కూడా వేగంగా వ్యాపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రణపాల ఆకులు అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తాయి. బాగా ముదిరినటువంటి ఈ ఆకుల్ని ఈ ఆకులకి కొద్దిగా ఆముదం రాసి వెచ్చజేసి నేరుగా గడ్డల పైన వేసి కట్టాలి. వెచ్చజేయడం ఏంటంటే సెగ చూపించాలి. ఇలా చేయటం వల్ల ఆకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు చర్మంలోకి ఇంకి గడ్డలు వెంటనే అణిగిపోతాయి, లేదా పగిలిపోయి లోపల ఉన్నటువంటి చీము బయటికి వచ్చేస్తుంది. మూత్రాశయంలో రాళ్ళు చాలా క్రానిక్ ప్రాబ్లం. యూరినరీ క్యాలిక్యులై తగినంత నీళ్లు తాగకపోవటం వల్ల కానీ, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కానీ మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడటం సర్వసాధారణంగా మారింది ఈ రోజులలో. ఈ రాళ్ల వల్ల మూత్ర విసర్జన టైంలో విపరీతమైనటువంటి మంట, అలాగే పొత్తి కడుపులో భరించలేనంత నొప్పి వస్తాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల పనితీరు మందగించే స్థితికి కూడా చేరుకుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రణపాల ఆకుల రసం ఒక అద్భుతమైన పరిష్కారం కింద మారుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే కూడా ఈ తాజా ఆకుల్ని దంచి సుమారుగా 20 మిల్లీలీటర్ల రసాన్ని తీసి ఖాళీ కడుపుతో తాగాలి. ఈ ఆకుల్లో ఉండేటువంటి ప్రత్యేకమైన రసాయనాలు రాళ్లను కరిగించి మూత్రం ద్వారా సులభంగా బయటికి పంపేలాగా చేస్తాయి. మొలలు అంటే హెమరాయిడ్స్ చాలా కామన్ ప్రాబ్లం. మలబద్ధకం ఇంకా ఈ జీర్ణక్రియ లోపాల వల్ల మలద్వారం దగ్గర రక్తనాళాలు ఉబ్బి మొలలు తయారవుతాయి. దీనివల్ల మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంటతో పాటు రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని సకాలంలో మీరు అదుపు చేయలేదనుకోండి, రక్తహీనత అంటే ఎనీమియా బారిన పడేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రణపాల ఆకుల ప్రయోగం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. తాజా రణపాల ఆకుల రసాన్ని రోజుకి 2 సార్లు 10 నుంచి 15 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాలి ఇంటర్నల్గా. ఇది మన బాడీ లోపల ఉండేటువంటి వేడిని తగ్గించి రక్తస్రావాన్ని అరికట్టడమే కాకుండా మల విసర్జన సాఫీగా జరిగేలాగా చేస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. వాతావరణ మార్పుల వల్ల గొంతు నొప్పి, గొంతులో గరగర,
టాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్ లాంటి సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి వాటి వల్ల గొంతు లోపల భాగాలు ఎర్రగా వాచి ఫుడ్ మింగటం అనేది కష్టంగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రణపాల ఆకుల రసాన్ని గోరువెచ్చని నీళ్ళతో కలిపి పుక్కిలించాలి. ఈ ఆకుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవనాశక గుణాలు గొంతు లోపల ఉండేటువంటి ఆ ఇన్ఫెక్షన్ని తక్షణమే తగ్గిస్తాయి. అలాగే రోజుకి దీన్ని అవసరాన్ని బట్టి 3 సార్లు చేస్తూ ఉంటే గొంతులో వాపు తగ్గి త్వరగా కోలుకుంటారు. అయితే ఈ రణపాలాకుని ఎలా గుర్తుపట్టాలి, మొక్క వివరాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. దీని శాస్త్రీయ నామం బ్రయోఫిల్లం పిన్నేటం, ఇలాగా దీన్ని పిలుస్తారు. తెలుగులో దీన్ని రణపాలాకు అని పిలుస్తారు ఎక్కువగా. కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మకమలం అని, కొన్ని ప్రాంతాల్లో కొండపిండి చెట్టు అంటూ ఉంటారు, కానీ అసలైంది రణపాలాకు. సంస్కృతంలో పర్ణబీజ అని పేరుంది దీనికి. ఈ మొక్క ఆకులు చాలా దళసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అంచులు రంపపు కోతలాగా ఉంటాయి. ఈ ఆకుల అంచుల వెంట కొత్త మొక్కలు పుట్టుకు రావడం అనేది దీని ప్రత్యేకత. ఇది సాధారణంగా తేమ తక్కువగా ఉండేటువంటి ఇసుక నేలల్లో సైతం ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. రణపాల అనేది కేవలం ఒక వ్యాధి నివారణ మాత్రమే కాదు, ఆశ్చర్యకరమైన ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న ఒక అద్భుతమైన మొక్క. దీన్ని ఆకుని కేవలం నేలపైన పడేసినా చాలు, అది కొత్త మొక్క కింద చిగురిస్తుంది. అందుకే దీన్ని జీవన వృక్షం అని కూడా అంటారు. పల్లెటూళ్ళలో పిల్లలు ఈ ఆకులను పుస్తకాల్లో దాచుకొని కొత్త మొక్కలు రావటం చూసి మురిసిపోతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు దీని రసాన్ని ఇచ్చేటప్పుడు వైద్య సలహాతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇవ్వాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం. పసిపిల్లలకు నేరుగా ఈ ఆకు రసాన్ని ఇవ్వటం మానేయండి. వాణిజ్యపరంగా కూడా ఈ మొక్కకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఎన్నో ఆయుర్వేద ఔషధాల తయారీలో దీన్ని ఆకుని విరివిగా వాడతారు. ఈ మొక్క అందించేటువంటి సేవల్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీన్ని ఇంటి ఆవరణలో పెంచుకోవటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని మన సాంప్రదాయంలో గట్టి నమ్మకం కూడా ఉంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాట మీకు మనవి చేయాలి. రణపాల అనేది మూత్రాశయపు రాళ్లను కరిగించడానికి, మొండి గడ్డలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేసే ఒక సహజ సిద్ధమైనటువంటి వరం. ఆయుర్వేదం నుంచి ఆధునిక శాస్త్రం వరకు ఈ మొక్క ప్రయోజనాన్ని అంగీకరించడం అనేది దీని ప్రాముఖ్యతను మనకి స్పష్టం చేస్తుంది. ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఏర్పడే ఎన్నో ఆరోగ్య సమస్యలకు కత్తిపేట లేని శస్త్రచికిత్సగా ఈ మొక్క మనకు సేవలు అందిస్తుంది. దైనందిన జీవితంలో ఎలాంటి మూలికల్ని చేర్చడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది తెలుసుకోవటం అవసరం. ఇది ఒక హోమ్ రెమెడీ లాగా, గృహ వైద్యులాగా మనకి తోడుగా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ పచ్చని సంజీవాన్ని కాపాడుకుంటూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.